హాయ్, వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్. నేను సీనియర్ జర్నలిస్ట్ని, మోటివేటర్ని, అలాగే కంటెంట్ క్రియేటర్ని. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా దయచేసి మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ బటన్ కొట్టండి. ఆ మధ్య కర్ణాటక ప్రభుత్వం ఐటీ ఎంప్లాయీస్కి పనివేళ్లు పెంచాలని చెప్పేసి ఒక ప్రతిపాదన అనేది చేసింది. ఐటీఈఎస్, బీపీఓ రంగాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు రోజుకి 14 గంటలు, ఇంకా అంతకంటే ఎక్కువ 17 గంటల వరకు కూడా పనిచేయించాలని చెప్పి, దానికోసం నిబంధనలు మార్చాలని చెప్పేసి కార్మిక శాఖలో ఉన్నటువంటి నిబంధనలు మార్చాలని ఒక ప్రయత్నం అనేది చేసింది. అంటే ఓవర్ టైములో కలిసి మొత్తం గరిష్టంగా ఇప్పుడు ఉన్నటువంటిది 10 గంటలు అయితే దాన్ని రూల్ మార్చాలనుకుంది. వారంలో 48 గంటలకు మించి పనిచేయించకూడదని చెప్పేసి ప్రస్తుతం ఉన్నటువంటి చట్టాలు చెప్తుంటే దాన్ని పెంచాలని చూసింది. అసలు రోజుకు 12 గంటలు 14 గంటలు చేయడం ఏంటి? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎంత దారుణమైన విషయము. ఈ కర్ణాటక ప్రభుత్వానిలో ఈ ప్రపోజల్ పెట్టినటువంటి అధికారి పెట్టుంటాడు. ఆ ఆలోచన మంత్రికి రావడానికి, మంత్రి కానీ ఆలోచన పెట్టడానికి కారణమైనటువంటి అధికారికి కానీ అసలు ఏం మైండ్ ఉందా అనే అనిపించింది. ఎందుకంటే ఇప్పటి వరకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళు ఉదయం నుంచి రాత్రి దాకా కూడా గంటలు కుర్చీలు కదుక్కుపోయి వాళ్ళు చాలా అదే పనిగా కంప్యూటర్లు కానీ ల్యాప్టాప్లు కానీ చూసుకుంటూ చూడటం వల్ల చాలా అనారోగ్య సమస్యలు అనేది వాళ్ళు ఎదుర్కొంటున్నారు. బ్యాక్ పెయిన్, ఈ చీకట్లో ఉండటము, తర్వాత ఏసీ రూమ్లో ఉండటం వల్ల డి విటమిన్ తక్కువ అవుతుంది. అలాగే డయాబెటీస్ వస్తుంది. చాలామంది, ముఖ్యంగా చాలామంది ఒబెసిటీతో బాధపడుతున్నారు. తర్వాత మెంటల్గా కూడా చాలా ప్రెజర్, ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఉద్యోగుల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత రావడంతో ఈ ప్రపోజల్ అనేది పక్కన పెట్టేసింది. అయితే నేను ఇవాళ చెప్తుంది ఏంటంటే, ఆస్ట్రేలియాలో తీసుకొచ్చినటువంటి రైట్ టు డిస్కనెక్ట్ రూల్, ఇది చాలా మంచి రూల్ తీసుకొచ్చిందండి. ఇది మన 14 గంటల ప్రపోజల్కి పూర్తిగా విరుద్ధమైనది. ఈ రూల్ కింద ఉద్యోగులు తమ పని వేళలు అయిపోయిన తర్వాత, తమ ఆఫీస్ టైమ్స్ అయిపోయిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళని ఫోన్లు చేసి అదేంటి అదేంటి దాన్ని అప్డేట్ చేయండి, దీన్ని ఇది చేయండి అని చెప్పేసి అలా వేధించడానికి వీలు లేకుండా ఒక చట్టం అనేది ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకొస్తుంది. అంటే మనము వర్క్ చేసి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మన బాస్ కానీ లేకపోతే ఆఫీస్ వాళ్ళు కానీ ఫోన్ చేసినప్పుడు వాళ్ళ కాల్స్ రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే వాళ్ళ మెసేజ్లు చదవాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఈమెయిల్స్కి రిప్లై ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. బాస్ ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేయకుండా ఆ కాల్ డిస్కనెక్ట్ చేశాడని చెప్పి మన ఉద్యోగం నుంచి తొలగించడానికి కూడా అవకాశం అనేది ఆస్ట్రేలియాలో లేకుండా చేశారు. ఆస్ట్రేలియాలో ఏడాదికి సగటున 281 గంటలు శాలరీ లేకుండానే ఉద్యోగులు ఇట్లా వెట్టి చాకరీ చేస్తున్నారని చెప్పేసి ఒక సర్వేలో తేలింది. అంటే ఎంత శ్రమ దోపిడీ చేస్తున్నారనేది ఆలోచించండి. ఆస్ట్రేలియాలో 281 కానీ మన దగ్గర అయితే ఇంకా డబుల్ కూడా ఉండి ఉంటుంది. ఇండియాలో ఇంకా దారుణమైన పరిస్థితి ఉంది కదా. అందుకని ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇప్పుడు ఆస్ట్రేలియాలో వచ్చినటువంటి రైట్ టు డిస్కనెక్ట్ అలాంటి రూలు ఇప్పటికే 20కి పైగా దేశాల్లో, ముఖ్యంగా యూరోపు, తర్వాత లాటిన్ అమెరికా దేశాల్లో కూడా అమల్లో ఉంది. అయితే ఆఫీస్ పని అయ్యాక బాస్లు వాళ్ళ ఉద్యోగులకి కాల్ చేయొద్దు అని చట్టం అయితే నిషేధం అయితే విధించడం లేదు. అలా కాల్కి రెస్పాండ్ అవ్వాలా వద్దా అన్నది ఆ ఉద్యోగి ఇష్టం అనమాట. ఒకవేళ రెస్పాండ్ అవ్వకపోతే ఆ కారణం చెప్పి పనిష్మెంట్ ఇవ్వడం అనేది ఆ బాస్కి కుదరదు అనమాట. ఈ విషయంలో ఏదైనా డిస్ప్యూట్ వస్తే మాత్రము ఆస్ట్రేలియా ఫెయిర్ వర్క్ కమిషన్ అని చెప్పేసి అది పనిచేస్తుంది. ఆ బాస్లకు కానీ ఆఫీస్కి టైం అయిపోయాక ఉద్యోగులకు కాల్ చేయొద్దని చెప్పేసి ఆదేశించే అధికారాలు ఉంటాయి. అలాగే ఉద్యోగి కూడా ఏమన్నా తప్పనిసరి పరిస్థితి అయితే మనం ఎందుకు ఎత్తలేని చెప్పి ఆదేశించే అధికారాలు కూడా ఎఫ్డబ్ల్యూసికి కల్పించింది ఆస్ట్రేలియా ప్రభుత్వం. రైట్ టు డిస్కనెక్ట్ అనే ఇలాంటి చట్టం ఎందుకు తీసుకొచ్చారు అంటే, ఉద్యోగులకి సరిపడినటువంటి విశ్రాంతి అనేది కావాలండి. 8 అవర్స్ కాదు, 10 గంటలు పనిచేసినా కానీ మిగతా గంటలలో వాళ్ళకి రెస్ట్ అనేది కంపల్సరీగా ఉండాలి. అంటే వర్క్ని లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవాలని చెప్పేసి మన మానసిక నిపుణులు ఎక్కువగా చెప్తుంటారు. అలా బ్యాలెన్స్ చేస్తేనే మీరు రేపు హెల్తీగా ఉండగలుగుతారని చెప్పేసి అంటుంటారు. అందుకే ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ వర్క్ని లైఫ్ని బ్యాలెన్స్ చేసే హక్కుని తీసుకొస్తుంది. దానివల్ల ఉద్యోగులు తరచుగా జబ్బుల బారిన పడే అవకాశం అనేది ఉండదు. సిక్ లీవ్స్ పెట్టరు. ఇక అంతేకాదు, ఇలాంటి వేధింపులు లేని సంస్థలలో పనిచేయడానికి ఎక్కువ కాలం పనిచేయడానికి కానీ ఎక్కువ మంది పనిచేయడానికి కానీ ఉద్యోగులు ఇష్టపడుతుంటారు అని చెప్పేసి అంటున్నారు ఆస్ట్రేలియన్ నిపుణులు. యూకే కూడా రైట్ టు డిస్కనెక్ట్ చట్టం చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తుంది. ఉద్యోగులకు తగినంత రెస్ట్ దొరికితే వాళ్ళలో ఉత్సాహం పెరుగుతుంది, ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుందని చెప్పేసి అంటారు. మన దగ్గర మాత్రం ఐటీ పీపుల్ కాదు, మిగతా అన్ని వర్గాల ఎంప్లాయీస్ కూడా బాసులు బాగానే వాడేసుకుంటున్నారు. ముఖ్యంగా మా జర్నలిస్టులు అయితే 95 అనే ఉద్యోగం అనేది ఎప్పుడో మానేశారు. వాళ్ళు ఆ మాట ఎప్పుడో మర్చిపోయారు. ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళకి మాత్రం పని అనేది తప్పట్లేదు. ఇక ఐటీ బిజినెస్ వర్క్స్ ఫర్మ్స్లో పనిచేసేటట్టు మార్కెటింగ్లలో పనిచేసేవాళ్ళు కానీ, ఫీల్డ్ వర్క్లో చేసేవాళ్ళు కానీ వాళ్ళకి పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. అర్ధరాత్రి వరకు కూడా, ఉదయం పోతే అర్ధరాత్రి వరకు కూడా పనిచేస్తారు. ఇక షాపుల్లో పనిచేసే వాళ్ళకైతే 12 గంటలు కూడా వర్క్ చేసుకుంటారు. ఉదయం 9 రాత్రి 9 దాకా కూడా పనిచేస్తూనే ఉంటారు. ఇది ఎంత దారుణమైన ఇదంటే, ఇప్పటికైనా సరే మన దేశంలో కూడా
కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ కానీ, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కానీ, చంద్రబాబు నాయుడు కానీ ఇలాంటి రైట్ టు డిస్కనెక్ట్ సిస్టమ్ని తీసుకొస్తే చాలా బెటర్ అనిపిస్తుంది. ఉద్యోగాలు చేసే కుటుంబాలకు నిజంగా వైద్య ఖర్చులకే సగం పడ అమౌంట్ అనేది వెళ్ళిపోతుంది. జాబు టెన్షన్తో రోగాలు తెచ్చుకుంటూ సంపాదిస్తున్నటువంటి జీతాల్లో సగానికి పైగా ఆ రోగాలకే ఖర్చు పెట్టుకుంటున్నారు. ఓవర్ టైంలు, ఫోన్లు, గోవాల ఇట్లాంటివన్నీ లేకుండా కార్మిక శాఖ రూల్స్ ప్రకారం 8 అవర్స్ 10 గంటలు అప్లై చేయడం. అలాగే చాలా సంస్థలలో అన్ని సెలవులు లేవు, సిక్ లీవ్ లేవు, లేకపోతే సరెండర్ లీవ్స్ అని, ఆ లీవ్లు ఈ లీవ్లు అని అట్లాంటివి ఏం లేవు. లీవ్స్ అన్నీ కూడా వాడుకునేలాగా వాళ్ళకి నిక్కచ్చిగా అన్ని కంపెనీలు అమలు చేస్తే మాత్రం మానసిక ప్రశాంతత అనేది దొరుకుతుంది. ముఖ్యంగా హాస్పిటల్లో ఖర్చులు అనేవి వీళ్ళకి తగ్గిపోతాయి అని అంటున్నారు. ఆస్ట్రేలియా రైట్ టు డిస్కనెక్ట్ రూల్పై మీ ఒపీనియన్ ఏంటి? మన దగ్గర కూడా ఇలాంటి చట్టం రావాలి, నిబంధన రావాలని మీరు అనుకుంటున్నారు. అలాగే మీ ఇబ్బందులు కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ప్రతి ఒక్కరు కూడా మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.